నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని. సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ కథ. ఒక ఏమంటారు కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యారు నాకు ఒకసారి అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. తాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతా ఉంటాయి. సడన్గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్, ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్ళి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి చేయాలా, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక, లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు వచ్చాయి, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మా అమ్మ ఏమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా ఇతర ఇట్లా వాళ్ళకంతా అట్ట ఇట్లా అట్ట అని చెప్తే మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు. మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు, అసలు ఎందుకు పోతున్నావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అదే మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టాలు లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, పురుజాన్ వస్తాడు, రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోడిని. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని చేసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు, ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న, నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్న నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్న దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈరోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ. మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా, వాళ్ళదేం చెప్పకుండా మేము బయటికి తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్కి
మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళకి కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను, మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ని స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయేది చూపించారు. అవును, ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక కథ రాద్దాం ఉన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి అంటే చెప్పినా కదా సార్, ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకున్నారు అప్పుడు చాలా మంది, కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాది రాయన్నారు. లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్, దీని మీద తీద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకోవడం కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగిందే సక్సెస్ మీట్లో జరిగిందని అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ వేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్, అంటే సినిమా అందరికీ అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాను సార్. ఫస్ట్ షో అదిరిపోయింది, ఫస్ట్ చేసినప్పుడు. అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్లో ఏమన్నారంటే ఒక చూపిద్దాం, క్రేజీ ఉంటాడు మనోడైతే అని చెప్పేసి అనుకున్నారు. వచ్చింది, చూసినాక బేసిక్గా పాపం ఆయన కూడా ఏం లేదు సార్, అది ఆయన జోనర్ కాదు, ఆయన వేరే లెక్క ఉంటాడు, ఆయన జోనర్ కాదు అది. పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చేసరికి ఆయన అది నాది కాదు అని చెప్పేసి పోయింది సార్. కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటివి చెప్పడం అనుకుంటా నాకు తెలిసి, కానీ ఆయన చుట్టుపక్కల ఎవరు చెప్పారో నాకు తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారో నాకు తెలియదు సార్ అంతా. సో వాళ్ళు మరి వచ్చి అంటే మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలియదు సార్, వాళ్ళు చాలా పెద్దోళ్ళట, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు. మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ చేసారట, ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే. నేను తీసింది న్యాచురల్ కథ, నా ఊరకట్టు కాకుండా చిన్న ఫీల్, చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నా. నేను దానికి ఆ కథ కదే అది చాలు సార్, అంతే కదా. ఆ కథకి ఆ మేకింగ్ చాలు, ఇంకో కథకి ఇంకొక మేకింగ్. సో నేను అట్లా చేసుకున్నా. సో దాన్ని మనోళ్ళు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారో, వాళ్ళు ఏ ఆశ దాంతో వచ్చారో, లేదు డైరెక్టర్ రాలేదు ఇది లేదని అంటే సరే ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ చేశారట వాళ్ళు బాగా. నాకు అనిపించింది సార్, ఇన్ని దెబ్బలు తగిలినాయి, మళ్ళీ ఇక్కడ ఇది ఒక దెబ్బ అనుకున్నా. ప్రతి సీన్ క్లైమాక్స్ అంటారుగా, నా జీవితంలో ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. సో ఇది నాకు అలవాటు అయిపోయింది, సరే తీ అనుకున్నా. అండ్ మూవీని 99 రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరిది? మన బాపినేని సార్ గారు సార్. ఏం థాట్? సార్ మనిషి క్రేజీ మస్తు ఉంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్కి దగ్గర ఉంటాయి, ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది, ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతాయి.
నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా, బా ఇమ్మడరవన్నా నువ్వు రావాలన్నా బయటికి రావాలన్నా నువ్వు ఉంటే బాగుండన్నా అని అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు థియేటర్ రాలేదు మనం అనుకుంటాను అని, కానీ వాళ్ళు ఏమంటే ఒకదానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. సో దాని నుంచి ఇప్పుడు వాడు ఆడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో వానికి ఏం ఫరక్ లేదు, వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ బుక్ మై షో ఓపెన్ చేసి ఇవాళ ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఎంత హౌస్ఫుల్ ఎన్ని ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు. ఇంకేం హౌస్ఫుల్ అవుతాయి సార్, అందరూ ఐబొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద టీవీలు కొంటారు, ఐబొమ్మ పిచ్చ ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, అలా చూస్తారు. ఇంకేమున్నది లేరా పోయి అనేది అనుకుంటారు, పైసలు మిగులుతాయని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా? నేను ఎక్కువ పోతా సార్, సినిమాలో పోతా. అంటే బాగా పర్టికులర్ నేను అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్. నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు, ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం, ఈ హీరో అయితే సినిమా పోదాం అని చెప్పేసి అవుతాను సార్ నేను. అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్న నువ్వు బయటికి రావాలి, నువ్వు తోపుతురు, వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి, ఈ పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట. సో అది కూడా వాస్తవం ఉండొచ్చు సార్. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సింది సార్, వాళ్ళ పాపం వాళ్ళకి ఇప్పుడు మాకు వచ్చారు 100 రూపాయలు పెడితే రప్ప వచ్చారు, కొద్దిమంది కాదు ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో, తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించే ఒకటైతే ఉన్నా సార్. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు వస్తేనే కదా సార్ బతికేది. అవును, సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు అన్నారు, ఇప్పుడు బోస్ అంటున్నారు, అసలు ఏంది? అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్ సాయిలు కాంపౌండ్ నోరు. బోస్ అంటే నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్. ఇది జగదీష్ చంద్ర బోస్. ఓ సో ఈ పీరియడ్లో సో వీనన్న మొన్న రీసెంట్గా అరే ఈ పేరు ఎందుకు కాదురా నీకు పేరు పెడతారా అన్నాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు నేను నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా, ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి, పక్కన కాంపౌండ్ సాయిల్ అని పెట్టుకున్నా, జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా. సో వీనన్న ఏం చేసినట్టు అరే సాయిల్ బాగున్నది, పేరు డిఫరెంట్గా ఉన్నది, మీ ఇంటి పేరు కాంపౌండ్ కాబట్టి పెట్టుకోరా అన్నాడు. సో సాయిల్ కాంపౌండ్ పడ్డది. సో అంత ముందు పిలిచిన వాళ్ళు అందరికి అలవాటు అనేది బోసు. వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు అని నేను పిలిచాను. నాకు అదే కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు మనం కలిసినప్పుడు సాయిలు, అవును, నిన్న సక్సెస్ మీట్లో అందరూ బోసు అంటున్నారు. ఈ 2-3 రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేస్తాడు అబ్బా అనుకున్నా. అదంతా వేరన్నా సార్, అది వేరన్నా నామకరణం చేసింది అది. సాయిల్ గారు, అంటే మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని నా ఉద్దేశం కాదు, మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువును కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేస్ చేశారు? నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్, ఇది కొనాలి అది కొనాలని. ఏమన్నా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో? నాకు బాగా ఈ మధ్యన ఎటన్నా పోదాం అనిపిస్తాను సార్. ఓకే, ఇట్లా పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందాం అనిపిస్తాను. అంటే ఏమంటారు ఇది కేరళ అట్లా అంటారా సార్, అట్లా పోయి వాళ్ళకి వెళ్ళి బాగా నీళ్ళు ఉంటాయి, కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి, అట్లా కొంచెం అట్లా ఉండబోద్ది అవుతాను నెలకు. అంతకుముందు ఈ కొనాలి ఏం లేదు సార్. కొంచెం వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపియాలా, పైసలు వచ్చిన పైసలతోటి. మా అమ్మోళ్ళు కానీ నా భార్య కానీ ఏమన్నా అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది, అరే ఇన్ని రోజుల దాకా మెల్ల ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్, తాడు. సో అవి మంగళసూత్రాలు అట్లాంటివి ఉంటాయి కదా బంగారంతో చేసినాయి. సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం లేవా? ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే అది ఎట్లా అంటే సార్ తక్కువ అంటాం కదా సార్, అవి అంటే చెడగొట్టి చేపించుకుంటారు. సో అట్లాంటివి ఉన్నాయి. సో ప్రాపర్ లేవు, ఉన్నాయి కానీ ప్రాపర్ కావాలి. సో అదే చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లికి భార్యకి బంగారం, అమ్మకి భార్య బంగారం. అంటే ఇక్కడ చిన్న డౌట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అంటే ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ మీది. ఈ స్ట్రగుల్ పీరియడ్లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్గా నా డెమో చేసుకున్నా సార్. డెమో చేసుకుంటే నిందా చెప్పిన పెళ్ళి అని. సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగట అయిపోయింది. నేను వద్దన్నా, నా పెళ్ళి వద్దు తమ్ముళ్ళ చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే
పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, ఇద్దరు కొడుకులో పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ వస్తే, నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదే అని చెప్పుకున్నా. మీరు ఆ మాట అంటే నాకు నిజంగా సార్, నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్, అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం, అందరి కాడ చీపు కట్టం, చుట్టాలు పక్కల కాడ, అది బాధ సార్. అది అంటే ఇన్ని సంవత్సరాలు మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి. సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మా, వాళ్ళిద్దరే అనుకోవే, నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ సార్ పిచ్చోడు అనేది. ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు వీనికి పెళ్లి అయితే పోవడమని చెప్పేసి అనుకున్నాడు. అట్లా నేను డెమో తీసిన 2023లో. 2022లో డెమో తీసినాక ఏమైంది, మా మామ ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు, ఆయన కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నది ఇప్పుడు. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే, పిల్లగాడు ఏం చేస్తాడంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తారన్నాడు. నేను ఆయనకు చెప్పిన ముందే, అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్. మామూలుగా జాబ్ వస్తే సాఫ్ట్వేర్ తీసుకుంటుంటే వాళ్ళ అమ్మ నాన్నకోనో నా భార్య చెప్పుకున్నా, నేనేం చేయట్లే, నేను సినిమా ఫీల్డ్, నేను సక్సెస్ అవుతానో తెలియదు. నేను ఏదో మీకు అక్కడ అబద్ధం ఉండి పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొక్కలు చూసుకుంటే మీ అమ్మలకు నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు, మా అమ్మని తిట్టుకోవటం వద్దు, నేను ఇదే, నేనైతే జాబ్ చేయను, ఏం చేయను, సినిమే, మీకు ఇష్టం ఉంటే చేయను, లేకపోతే లేదు అని చెప్పిన. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు, మాకు టైం వాళ్ళు ఉన్నారు. తెల్లారి లేదు మీ ఇస్తాం, పిల్లగాడు మంచోడు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అట్లా పాపం నా భార్య వచ్చింది. నా భార్య వచ్చినాక ఈ సినిమా కొంచెం ముందుకు పోయింది. ఒక అట్లా నమ్మారు మిమ్మల్ని? నమ్మారు. ఏం పేరు? ప్రత్యూష. మాట్లాడారా అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత? నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు. లేదు పోలేదు సార్, ఇంకా ఊరికి పోలేదు. ఫోన్లో మాట్లాడారా? ఏం చెప్పారు? నా వైఫ్ ఏనే ఉంటుంది సార్. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడ పెట్టుకున్నా. సినిమా స్టార్ట్ అయిన కంచి అంటే చేసుకున్న కంచి పెట్టుకున్నా. సో అంతా చూసింది కదా సార్ 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి. సో అదంతా కొంచెం అంటే మీ వైఫ్ నాకంటే ఎక్కువ అవనం మీద నన్ను. మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను భయపడేటోని ఎక్కువ. అంటే ఈ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అయితే భయంతో లోపల మొదలు పడేటోని. ఏమంటారు, వస్తే ఎందుకు భయపడతావు బావా, మస్తు ఉన్నది, బాగా తీసినావు, నువ్వేం భయపడక అసలు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు, మస్తు హిట్ అయింది, దేవుని మీద నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది. సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేదా. సో బాబా? బాబు సార్. ఎంత వయసు? 1.5 years సార్. 1.5 years. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.